నిన్న టీమిండియాకి ఇంకా జాకరాలీకి అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే నిన్న టీమిండియా బ్యాటింగ్ అవగానే ఇంగ్లాండ్ అయితే వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయితే రెడీ అయిపోయారు. ఇంతకీ డే 3 అయిపోవడానికి ఇంకా అప్రాక్సిమేట్గా 8 మినిట్స్ అయితే ఉన్నాయి. అయితే మన టీమిండియా ఈ 8 మినిట్స్లో అట్లీస్ట్ 2 ఓవర్స్ అయినా బౌల్ చేద్దాం అనుకొని వచ్చారు. అయితే ఫస్ట్ ఓవర్ వేయడానికి బుమ్రా అయితే రెడీ అయిపోయాడు. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్స్ కూడా ఫస్ట్ 2 బాల్స్ అయితే బాగానే ఫేస్ చేశారు. ఇన్ఫాక్ట్ జాక్ రోల్ అయితే సెకండ్ బాల్ 2D అయితే తీశారు. అయితే థర్డ్ బాల్ అయితే బుమ్రా అయితే స్టార్ట్ చేశాడు. జాక్ రాలీ అయితే సైడ్కి అయితే వెళ్ళిపోయాడు. బుమ్రా అప్పటికి తన రన్అప్ అయితే స్టార్ట్ చేశాడు. ఇంతకీ ఎందుకు వెళ్ళిపోయాడంటే సైడ్ స్క్రీన్ డిస్టర్బెన్స్ వల్ల అంట. ఇంతకీ అక్కడ సైడ్ స్క్రీన్ దగ్గర ఎవ్వరూ లేడు. ఇంకా మన టీమిండియా ప్లేయర్స్కి కూడా అర్థమైపోయింది ఇంగ్లాండ్ వాళ్ళు కావాలని టైం వేస్ట్ చేస్తున్నారని. అయితే శుభ్మన్ గిల్కి కోపం వచ్చి ఫౌల్ లాంగ్వేజ్లో అయితే జాక్ రోలీని అయితే తిట్టాడు. అయితే అది నేను స్క్రీన్ మీద అయితే వేసా, కొంచెం చూడండి. ఇంకా జాక్ రాలీ ఏమనకుండా అదే ఓవర్లో 5th బాల్లో తనకి హ్యాండ్ పెయిన్ వచ్చిందని ఫీల్డ్ బయట ఉన్న డాక్టర్స్ని అయితే పిలిచాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళు కావాలని టైం వేస్ట్ చేద్దామని ఈ ట్రిక్ అయితే ప్లే చేశారు. వెంటనే మన టీమిండియా ప్లేయర్స్కి అయితే కోపం వచ్చి ఒక అబ్సల్యూట్ జస్టర్ని అయితే చేశారు. ఇంతకీ ఆ జస్టర్ మీనింగ్ ఏంటంటే నీకు బాగా యాక్టింగ్ వచ్చని అర్థమవుతుంది. ఇంకా జాక్ రాలీ కోపం వచ్చి శుభ్మన్ గిల్ మీదకి అయితే ఫింగర్ని అయితే చూపించాడు. వెంటనే మహమ్మద్ సిరాజ్ కూడా కోపం వచ్చి వెంటనే జాక్ రాలీ దగ్గరికి అయితే వెళ్ళాడు. అయితే ఈ గొడవనంతా ఆపుదాం అనుకొని బెండుకెట్ అయితే చాలా ట్రై చేశాడు. లాస్ట్కి ఇంగ్లాండ్ అయితే సక్సెస్ఫుల్గా టైంని అయితే వేస్ట్ చేశారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఈ టైం వేస్ట్ చేయడం మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ రోజు అయితే చూడాలి మరి అసలు డే 4 టెస్ట్ ఎలా జరుగుద్ది అనేది. ఈ రోజు అయితే నిజంగా చెప్పాలంటే ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే మనం చూడవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియాలంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.